కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా అపాయము నా గుడారము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా
నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు నాపై నా నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపై నా నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. యేసన్న గారు రాసిన పాట నజరేయుడా నా యేసయ్య. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా,
గగనాలను నీ జేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా,
సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. నీకు వందనాలయ్యా అని కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రములు, యేసురాజా నీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలయ్యా. ఇప్పుడే ఈ స్థలంలోనికి మాలోనికి నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రేమపూర్వకంగా నీకు స్వాగతం పలుకుతున్నాం ప్రభువా. నీకు మహిమతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ ప్రసన్నత మేమందరం కూడా అనుభవించినట్లుగా సహాయం చేయండి అయ్యా. ఈ ప్రాంత వాసుల్ని మీరు ప్రేమించి వారు నశించిపోవటం నీకు ఇష్టం లేక ఈరోజు స్వార్థ సభను ఏర్పాటు చేశారు నాయన. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. ఏ అవసరతలతో నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్న వారికి నెమ్మదిని దయచేయండి. బలహీనలను మీరు స్వస్థపరచండి అయ్యా. కుటుంబాల్లో గలిబిలతో ఉన్నవారు ఉన్నట్లయితే కుటుంబాల్లో నెమ్మదిని మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. రుణబాకీల చేత పీడింపబడుచు ఉన్నట్లయితే బైబిల్ ఎంతో మంది రుణబాకీలు తెచ్చిన దేవుడు నాయన. ప్రభు ఇక్కడున్న వారి రుణబాకీలు కూడా కొట్టివేయమన్నట్లుగా సహాయం చేయండి నాయన. తండ్రి నీకు వందనాలు. నీ నుంచి ఏ కార్యాలు జరగాలని ఆశతో బిడ్డలు ఎదురు చూస్తున్నారు, అటు కార్యాలు వారి జీవితంలో స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా స్వరాలు ఎత్తుదాం. నీ భర్త మారలేదేమో, యేసయ్యా నా భర్తను మార్చండి, నా బిడ్డలను మార్చండి అయ్యా. మా కుటుంబాలు నెమ్మదిని దయచేయండి, మా కుటుంబాల శాంతిని దయచేయండి. ఈరోజు నాతో మీరు మాట్లాడండి నాయన. నీ వాక్కును నాకు వినిపింపచేయండి నాయన. నీ చల్లని మెల్లని స్వరముతో నాతో మాట్లాడండి ప్రభు అని నువ్వు అడిగితే దేవుడు నీతో ఈరోజు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా నీకు వందనాలు. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా అని కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు, వందనాలయ్యా. యేసురాజా నీకు స్తోత్రములు ప్రభువా. మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా. యేసురాజా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు ప్రభువా. మహోన్నతుడా నీకు వందనాలు. మహిమ కలిగిన రాజా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు నాయన. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామమును కనపరుద్దాం.
ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నీకున్న నలు దిశలా నెమ్మదిని కలగజేసేది ఆయనే. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే. నా జీవవ్రతము జీవితమంతా చేయుచునించినాడే. నా జీవవ్రతము జీవితమంతా అనుసరించినాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేద్దాం. దేవుని అడుగు. ప్రియుడైన యేసయ్యకు. ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఆయుష్ను పొడిగించబోతా ఉన్నాడు. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా స్వరాలెత్తి యేసయ్యా నా జీవితంలో ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి అని దేవుణ్ణి అడుగు ఈ ఆరాధనలో. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల నీకోసం కొరడా దెబ్బలు తిన్నాడు యేసయ్య. నీకోసం నా కోసం. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే. శ్రేష్టమైన పునరుత్థాన
బలము ఇచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే, పాడదాం. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశోధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశోధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. తండ్రి నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇప్పుడున్న చాలా మందిలో బలహీనలు ఉన్నారయ్యా, రుణబాకీలతో ఉన్నవారు ఉన్నారయ్యా. వారి రుణబాకీలన్నీ కొట్టివేయండి నాయన. తండ్రి నీ సన్నిధికి రావటం ద్వారా వారందరికి మేలు జరగాలి నాయన. ఏదో ఒక రోజు ప్రార్థన పెట్టారు వెళ్ళారని కాదు నాయన, ఈ ప్రార్థన ద్వారా వారి కుటుంబాలకు ఆశీర్వాదం రావాలి. ఈ ప్రార్థన ద్వారా వారి కుటుంబాలు పరిస్థితులు మారాలి. ఈ యొక్క ప్రార్థన ద్వారా నాయన కుటుంబంలో మార్పు లేని వారికి మార్పు రావాలి నాయన. ఈ ప్రార్థన ద్వారా ఒకవేళ గృహాల దగ్గర ఉండి వింటున్నారేమో, వారి జీవితాల్లో కూడా కార్యాలు మీరు చేయండి. వారితో కూడా మీరు మాట్లాడమని అడగొచ్చున్నానయ్యా. ఎందు నిమిత్తం ఈ యొక్క స్వార్థ సభలు పెట్టారో మీకు తెలుసు నాయన. ఏ ఆత్మ కొరకు పెట్టారో ఆత్మను మీరు పట్టుకోండి, ఆత్మను మీరు బలపరచండి. తండ్రి నీకు స్తోత్రాలు. మీకు ఎక్కడైతే బాగాలేదు అక్కడ మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి, ప్రార్థన చేస్తాను. తదుపరి వాక్యంలోనికి వెళ్తాం. మీకు ఎక్కడ బాగాలేదు అక్కడ మీ కుడి చేయి పెట్టుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన యేసయ్యా గొప్ప దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఇప్పుడే ప్రభువా మీ యొక్క శక్తిని బిడల్లోనికి పంపించండి. వారి హస్తంలో ఏమి లేదు కానీ వారి హస్తం పైన బలమైన హస్తాన్ని ఉంచండి. ప్రభావాన్ని లోనికి పంపించండి, శక్తిని లోనికి పంపించండి. అరికాలముగా నడినెత్తున్న ప్రతి బలహీన దేశనామల బడి బొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను. రేసినట్టు టచ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడే ప్రతి ఒక్కరిని తాకమని అడుగుతున్నాను, ప్రతి ఒక్కరిని తాకమని అడుగుతున్నానయ్యా. వారి బలహీనత నుంచి విడుదల చేయమని అడుగుతున్నానయ్యా. మీరు స్వస్థపరిచే దేవుడు కదనైనా. అదే విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిలో కూడా కార్యాలు జరిగినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిలో స్వస్థత జరుగునట్లుగా సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని తాకినందుకు, స్వస్థపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తాను. ఈ చిన్ని స్తుతి అప్పటి నీ బంగారు పాసనలు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం అందరం కూడా. మన మధ్యలో పిలుపు తమ్ముడు వచ్చి వర్తమానం అందిస్తాడు. మనందరం కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకిద్దాం. మన ముత్తాతలు ఈరోజు మన ఫోన్లోకి వచ్చేసింది. ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక గడియలో దేవుని యొక్క స్వరం వినబడతానే ఉంది. ఆయా పరిస్థితుల్లో ఇలాగ వాక్యం చెప్పేవారు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటున్నారు. కానీ మనం ఎలా ఉన్నామంటే నిమ్మకు నీరెత్తినట్లు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉండిపోతా ఉన్నాం. ఇప్పటికైనా తెలుసుకోకపోతే దేవుడు చేసిన త్యాగం ఎవరి కోసం? దేవుడు చేసిన త్యాగం ఎవరి కోసం? మన కోసం అంటాడు కదా, నేను అందరికీ ప్రభువు అయ్యి ఉన్నాను. అందరికీ ప్రభువు అన్నప్పుడు నీకు, నాకు, అందరికీ, మన బిడ్డలకు, మన తరతరముల వరకు అందరికీ ఆయనే ప్రభువు. కనుక మనం ఏం చేయాలనంటే విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. దేవుని చెంతకు రావాలి. దేవుని చెంతకు వస్తే ఆయన ఏం చేస్తాడనంటే, దేవుని చెంతకు ఎప్పుడు మనమే వెళ్ళాలా అనంటే అవును వెళ్ళాలి ఖచ్చితంగా. మీరు గమనించండి, మన కడుపున పుట్టిన బిడ్డలు నాన్న అమ్మ నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అమ్మ నాన్ననే అడుగుతారు. వేరొక అమ్మ నాన్నని వెళ్ళి అడిగితే నేను లేనా, నీకు చచ్చిపోయానా అని అంటారు. అవునా కదా? ఎరా మీ నాన్న లేడా, వెళ్ళి అతన్ని అడుగుతున్నావు ఏంటి, ఇతన్ని అడుగుతున్నావు ఏంటి అని అంటారు. మనల్ని కన్న తండ్రి కూడా అదే కోరుకుంటున్నాడు.
మీరు నా యొద్దకు రండి, మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి అని చెప్పేసానని దేవుడు అంటున్నాడు. అయితే మనం ఏం చేస్తామనంటే దేవుని చెంతకు రాము. ఇక్కడ స్త్రీలు ఇద్దరు వెళ్ళారండి. దేవుడు లెగిస్తే చూడాలి, దేవుడు లేస్తాడన్నాడు, ఖచ్చితంగా లెగుస్తాడు. ఆయన లేస్తే ఏదో ఒక గొప్ప కార్యము జరుగుతుంది. ఎందుకంటే మరణపు ముళ్ళుని విరిచిన దేవుణ్ణి మేము చూడాలన్న ఆశ ఇద్దరు కలిగింది. ఎప్పుడో తెలుసా? తెల్లవారుజామున. మనోళ్ళు తెల్లవారుజామున లెగవరు, ప్రార్థనలున్నా లెగవరు, పనులుంటే తప్ప వెళ్తారు. కానీ తెల్లవారుజామున ఎప్పుడన్నా లేచి ప్రార్థన చేయాలి అన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? స్త్రీలే వెళ్ళారు. ఇక్కడ చనిపోయినప్పుడు ఎంతమంది అయితే స్త్రీలు ఏడ్చారో, చనిపోయినప్పుడు ఎంతమంది అయితే బాధపడ్డారో, తిరిగి లేస్తాడన్న సంతోషం కలిగిన వారు కూడా స్త్రీలే వచ్చారంట. మొట్టమొదటి మీకున్న భాగ్యం ఏంటంటే స్త్రీలకు ఇచ్చిన భాగ్యం. దేవుడు కనపరుచుకున్నది కూడా స్త్రీలకే ముందు కనపరుచుకున్నాడు. సమాధి నుంచి లేపబడిన తర్వాత ఇద్దరు స్త్రీలకు కనిపించాడు దేవుడు. మీరు ప్రకటించగలిగితే మీ అంత సువార్థికులు లేరు వాస్తవం చెప్పాలంటే. వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళు మౌనంగా ఉండలేక 4వ వచనంలో 5వ వచనం చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. చాలు. దూత అంటుంది, మేము యేసు ప్రభుని చూడ్డానికి వచ్చామయ్యా, ఆయన ఎక్కడ ఉన్నాడయ్యా? మేము యేసు ప్రభుని చూడ్డానికి వచ్చామయ్యా, ఆయన 3వ దినాన్ని లేస్తానన్నాడయ్యా, ఆయన ఎక్కడున్నాడయ్యా? మేము యేసు ప్రభుని చూడాలని ఆశతో వచ్చామయ్యా, తెల్లవారుతో ఉందని ఆయన మేము చూడాలని ఎంతో ఆశ కలిగి వచ్చామయ్యా, పరిగెట్టుకుంటూ వచ్చామయ్యా, ఎక్కడికి వస్తే మీరున్నారేంటయ్యా అన్నట్లుగా వాళ్ళు చూస్తూ ఉంటే భయపడొద్దు. దూత చెప్తున్న మాట, భయపడొద్దు. మీరు సిలువ వేయబడిన యేసును చూస్తున్నారు, ఆయన ఎప్పుడో లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. అయితే మనోళ్ళు చాలామంది ఇంకా ఎక్కడ చూస్తున్నారంటే సమాధిలోనే చూస్తున్నారు యేసయ్యను. పాపాల కొరకు ప్రాయశ్చిత్తంగా ఆయన బలియాగం అయిపోయి సమాధిలో పెట్టబడిపోయాడు, ఇంకా ఆయన లేగవలేదు అనుకుంటున్నాడు. నో, యేసు ప్రభు మరలా రానై ఉన్నాడు. ఆయన వస్తున్న సమయం, ఆయన వస్తున్న గడియలు మీకు చాలా వరకు తెలిసే ఉంటాయి. సూచనలు చెప్పాడు యేసయ్య కొన్ని. ఎలాగో తెలుసా? యేసయ్య వస్తున్న రాకడ సమయంలో భూకంపాలు వస్తాయి అన్నాడు. మీకు తెలుసా? ఆగిరిపల్లిలో కూడా వచ్చింది. నెల క్రితం ఆగిరిపల్లిలో కూడా భూకంపం వచ్చింది, తెలుసా మీకు? మన ఎదురకు రాలి అంత ధన్యత మనకి. ఆగిరిపల్లిలో భూమి వణికింది, గన్నవరం భూమి వణికింది. ఎక్కడెక్కడో వేరే వేరే దేశాలు చెప్తే మీరు ఇబ్బంది పడతారు, కానీ మన పక్కన 10 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. అలాంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూసారా? దేవుడు ముందుగానే చెప్పాడు. సిద్ధపడిన వారు ఎలాగుంటారు తెలుసా? ధైర్యంగా ఉంటారు. సిద్ధపడని వారు ఒక లాంతర్ పట్టుకొని మీరు చీకట్లో వెళ్తూ ఉన్నారు. ఆ లాంతర్లో ఎంతసేపు నూనె ఉంటుందో అంతసేపు మాత్రమే ఆ ఒత్తి వెలుగుతుంది. మీకు నూనె అయిపోతుంది అనుకున్నప్పుడు మీకు ఏమొస్తుంది? లోపల భయం వచ్చింది. నూనె అవదన్నవాడు ఏం చేస్తాడు? ధైర్యంగా గమ్యానికి చేరుకుంటాడు. ఇలాగే దేవుని రాకడ కూడా ఎలా ఉందో తెలుసా? ఆయన వస్తున్నాడంటే వచ్చే ప్రభువా నేను ఎంతకాలం ఉండనయ్యా అన్నట్లుగా, ఇక్కడ ఉండలేకపోతున్నానయ్యా, ఈ భూలోకంలో ఈ యాతనలు నాకు అవసరం లేదయ్యా, నీతో నిత్యరాజ్యంలో ఉంటానయ్యా అన్న ధైర్యంగా ఉంటాడు. సిద్ధపడినవాడు తుమ్ము వస్తే భయం, దగ్గు వస్తే భయం. కరోనా వచ్చినప్పుడు తుమ్మితే భయపడ్డారు, దగ్గితే భయపడ్డారు, ఎవడన్నా ఉమ్మేస్తే భయపడ్డారు. కరోనా వచ్చిందని ముందెవరని చెప్పారా మీకు? చెప్పినోడు ఏమనేవారు మీరు? ఎవడరా నువ్వు, ఇట్లాంటి జ్వరాలు తెలుసు, దగ్గులు తెలుసు మాకు, షుగర్లు తెలుసు, బీపీలు తెలుసు, కరోనా అనేది ఎవరికన్నా వచ్చిద్దా? భర్త భార్యకి మధ్య సమాధానం లేకుండా చేసిద్దా? భర్త చనిపోతే భార్య పిల్లలు పట్టుకోవడానికి వెళ్ళలేదండి, భార్య చనిపోతే భర్త పిల్లలు పట్టుకోవడానికి వెళ్ళలా. ఇలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని బ్రతికించాడా లేదా? ఎంతోమంది చనిపోయారు. మనోళ్ళు అనుకుంటారు చికెన్ పవరు, ఎండ పవరు, ఇదేం పవర్ కాదు. మూడు వేశారు మాకు కూడా డోసులు. 3 డోసుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? డోసులు వేసుకున్న వాళ్ళు చచ్చిపోతున్నారంట. దేవుడు ఏమంటున్నాడంటే సజీవుల లెక్కలో మనల్ని ఉంచింది ఎందుకనంటే ఆయన నిత్య రాజ్యంలో చేర్చబడడానికి దేవుడు ఇంకొక అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఇలాంటి మీటింగులు పెట్టే అవకాశాలు ఉండవు రాబోతున్న రోజుల్లో. ఇలాగ వాక్యం వినిపించబడదు, మీకు బైబిల్ కావాలన్నా దొరకదు. ద్రోహం చేసినట్లుగా ఇళ్లలోకి వచ్చి లాక్కెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలంటే ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు కొనసాగించబడితే, మరియా మగ్దలేని మరియా ఎలా వెళ్ళారు తెలుసా? దేవుని చూడాలని ఆతృతగా తెల్లవారుజామునే వెళ్ళిపోయారు. 3వ దినాన్ని లేస్తానన్నాడంటే 3ంటికి లెగిస్తాడు అనుకోవచ్చు. 3ంటికి చనిపోయిన ఆయన్ని మధ్యాహ్నం 3ంటికి చనిపోయాడు ఆయన. శుక్రవారం నాడు 3ంటికి లెగిస్తాడని అనుకోవచ్చు కదా. అలా అనుకోలే. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వేకువజామునే లేచి దేవుని చూడడానికి వెళ్ళారు.
అక్కడికి వెళితే గస్తీ పెట్టిన ప్రతి ఒక్కడు సైలెంట్గా పడిపోయి ఉన్నారు, మోర్చిల్లిపోయి ఉన్నారు. గస్తీ పెట్టబడిన వాడు ఎవ్వడు నిలబడలేరు. అక్కడ అంటారు రోమా సైనికులని, ఎరా ఏమయ్యాడ్రా యేసుప్రభు అని అడిగితే, అయ్యా మేము కళ్ళు మూసుకున్నామయ్యా, మేము కళ్ళు మూసుకున్నప్పుడు మన ఇంట్లో టీవీ కొట్టేశాడు అయ్యా ఒకడు అన్నట్టు ఉంది. కళ్ళు మూసుకుంటే యేసుప్రభుని తీసుకెళ్లారన్న విషయం వాళ్ళకి ఎట్లా తెలిసిద్దండి? మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతే ఏం జరుగుతుందో చెప్పగలుగుతారా? మేము చెప్పగలుగుతామయ్యా అన్న వాళ్ళు ఉంటే అది నటన అవ్వాలి, నిద్ర అవ్వదు. రెండు పడుకున్నట్టు నటించేవాడైతే అలా చేస్తాడు. ఖచ్చితంగా పడుకున్నవాడు ఏం చేస్తాడంటే, ఏమో సార్ నాకేం తెలుసు, పడుకున్నాను సార్, లేచేసరికి ఏమైందంటే ఇలా జరిగిందని అంటారు. వీళ్ళు కూడా అలాగే అబద్ధం ఆడతారు. అక్కడ మేము పడుకున్నామండి, యేసు ప్రభుని వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు, మరియ వచ్చింది, మగ్దలేని మరియ వచ్చింది, వీళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు అన్నట్లు చెప్పారు వాళ్ళు. అయితే అక్కడ ఏం చేశాడు తెలుసా యేసయ్య? వీళ్ళు వెతుకుచూ ఉన్నారంట, ఆయనకు లేడమ్మా, ఆయన లేచి ఉన్నాడమ్మా, ఆయన మరలా రాబోతున్నాడమ్మా, మీ జీవితాలను మీరు కట్టుకోండమ్మా, మీ పాపపు జీవితాలను విడిచిపెట్టండమ్మా, ఇక మీదటనైనా దేవుని కొరకు బ్రతకండమ్మా అని ఆ దేవుని యొక్క దూత వీళ్ళకి చెప్తా ఉంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? మరలా సమాధిలోనికి వెళ్ళి చూశారంట. అవును లేడు, ఆయనకు లేడని చెప్పి మరల వెంటనే ఏం చేశాడు తెలుసా? వెంటనే ఆయన లేచి ఉన్నాడు అనగానే మళ్ళీ తిరిగి వెళ్తా ఉంటుంటే, చదవండి 8వ వచనం, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మనం ఎప్పుడైతే దేవుని కొరకు పరిగెడతామో, మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వెళ్ళడానికి ఇష్టపడతామో, వీళ్ళు పరిగెత్తుకొని వెళ్ళారంట. ఈరోజు మందిరానికి రండమ్మా, దేవుని సన్నిధిలో గడపండమ్మా అంటే చాలామందికి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి కాంతి వాళ్ళ ముఖాల మీద ప్రకాశించే ఆ భాగ్యాన్ని పొందుకోరు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మగ్దలేని మరియ పరిగెడుతూ ఉన్నారంట దేవుని సన్నిధానానికి. పరిగెడుతూ ఉంటే దేవుడే ఎదురుకొచ్చాడంట. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఈరోజు మన బిడ్డలు మనం ముందు నిలబడి మనకు ఎదురొస్తే తప్ప బయటికి వెళ్ళరు కొంతమంది. ఆ శివుడు ముక్కుదైనా బయటికి రావాలి, దాన్నే ముద్దు పెట్టుకొని బయటికి వెళ్ళాలి. ఏమొచ్చిద్దంటే కలిసి వచ్చిద్ది అని అంటారు. ఏంది కలిసి వచ్చేది? నీతో పాటు నీ ఇల్లు కలిసి వస్తే నువ్వు పొలానికి వెళ్ళగలుగుతావా? నీతో పాటు నీ ఇల్లు కలిసి వస్తే పొలానికి వెళ్ళగలుగుతావా? నీతో పాటు నీ ఆస్తి నీతో పాటు వచ్చిందంటే, లేకపోతే నీ పొలంలో ఉన్నావు, నాతో పాటు కలిసి రావాలంటే నీ పొలం నీ ఇంటికి వస్తే కలిసి ఉండిద్దా? అసలు బ్రతకగలుగుతాం? నెమ్మది ఉంటుందా? మన బిడ్డలే మనతో పాటు రారు. ఒక్కొక్కసారి చాలామంది ఏం చేస్తారంటే, నా భార్య ఎదురొస్తే నాకు చాలా సంతోషం అని చెప్పి బండి ఎక్కగానే అమ్మ ఎదురురావా అంటాడు. ఇలాంటి మూఢనమ్మకాల మీద ఉంటారు. కానీ మనం బయటికి వెళ్తే, మనం దేవుని కొరకు వెళ్తే, లేదా దేవుని సన్నిధానానికి మనం వెళ్తే, దేవుడే మనల్ని ఎదుర్కొంటే ఎంత సంతోషమో తెలుసా? మళ్ళీ ఆయన ఎదురొచ్చి ఏం చెప్పాడు తెలుసా? మీకు శుభము కలుగును గాక అన్నాడు. ఈరోజు శుభవచనాలు పలికేవాళ్ళు ఎంతమంది? ఒక సామెత ఉంటుంది, శుభం పలకరా అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇట్లాంటి మాటలకి, ఇట్లాంటి సామెతలకి చాలామంది పడిపోతుంటారు. కానీ శుభం అని చెప్పేవాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. నీకు మంచి జరిగిద్దిలమ్మా అంటారు, కానీ మంచి చేసేవాళ్ళు ఉంటారా? నీకు దేవుడు కార్యం చేస్తాడమ్మా అంటారు, కానీ వీళ్ళు మాత్రం ఆ కార్యాన్ని పొందుకోవడానికి దేవుని సన్నిధానానికి రారు. ఇక్కడ మరియా ఎంతో మహా ఆనందభరితులై వాళ్ళిద్దరు మహా ఆనందంతో దేవుని కొరకు పరిగెడుచూ ఉంటే, దేవుడే ఎదుర్కొని, దేవుడే వాళ్ళ దగ్గరకు వచ్చి, దేవుడే వాళ్ళతో ఇలాగ మాట్లాడుతున్నాడు. నీ పాపాన్ని నేను తొలగిస్తాను, నీ నిందను నేను తొలగిస్తాను, నీ అప్పు సమస్యల నుంచి నేను విడుదల కలుగజేస్తాను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు నా యొద్దకు రావాలి. చాలామందికి ఇవన్నీ వాక్యాలు తెలిసినా, ఎంతోమంది చెప్పినప్పుడు వింటూ ఉన్నా, అయినా వారికి ఉన్నది ఏంటంటే ఆలస్యం, నిర్లక్ష్యం, అవిధేయత. విన్నదాన్ని ఆచరించరు. చాలామంది ఎక్కడే పడిపోతూ ఉంటారు. దేవుని సన్నిధానానికి వెళ్ళిన వీళ్ళిద్దరిని దేవుడు శుభమని చెప్పాడు. దేవుని సన్నిధానానికి వెళ్ళిన విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఒక వారం వచ్చేసి, ఒక నెల వచ్చేసి, లేకపోతే 2 వారాలు వచ్చేసి దేవుడు మనకేం కార్యం చేశాడు అని అంటారు. ఒక బిడ్డ పుట్టడానికి 9 నెలల గడువు ఇచ్చాడు దేవుడు మనకి. కడుపులో పడిన వెంటనే నాకు బిడ్డ కావాలి, ఈ రూపం కావాలని మనం అనుకుంటాం. ఆ నెలలు నిండేంత వరకు, ఆ ప్రసూతి పడేంత వరకు బిడ్డ రూపురేఖలు మనకు తెలుస్తాయా? మనకి సిస్టంలో చూపిస్తారు, నర్సులు వాళ్ళు డాక్టర్స్ చూపిస్తారు, అవయవాలు వచ్చినాయమ్మా అంటారు. క్లియర్గా మన ముఖం తెలుస్తుందా? కానీ బిడ్డ పట్ల ఉన్న అంత ఆసక్తి దేవుని సన్నిధానానికి వచ్చి మేలులు పొందుకోవడానికి ఆసక్తి ఉండదు. మనకి ఈ రోజుల్లో ఎంత ఫాస్ట్ నెట్వర్క్ అయిపోయిందనమాట.
యూట్యూబ్ ఆన్ చేస్తే వెంటనే వీడియోలు రావాలి, ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ కలవాలి. ఇలాంటి ఫాస్ట్ నెట్వర్క్లో ఉన్న నీవు దేవుని సన్నిధానానికి ఫాస్ట్గా వస్తావా? రావు. ఏం రా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఫోన్ కలవదేంటని అంటారు. ఏం సిమ్ వాడుతున్నావు, ఇట్లా మాట్లాడతారు. అంటే నీకే నెట్వర్క్ స్పీడ్గా ఉండిద్దో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎంతసేపట్లో ఫోన్ చేస్తే కలవాలో తెలుసు. కానీ దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు, దేవుని సన్నిధానంలో ఉన్న నీవు ఒక 2 వారాలు 3 వారాలు గడిస్తే ఈ పనులు జరిగేటట్లేవు, అందరూ నమ్ముకున్నాము, చిన్నప్పటి నుంచి దేవుని చూస్తూ ఉన్నాము, చిన్నప్పటి నుంచి అందరూ చెప్పే వాక్యాలు వింటానున్నాము అని అంటే నీలో ఏం లేదు, చెప్పేవాళ్ళు ఏం లేదు. చెప్పేవాడు బాగానే చెప్తాడు, వాడికి మార్కులు వేసి వెళ్ళిపోతే మాత్రం దేవుడు ఏం చేయలేడు. వాడు సరిగా చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ లెక్క దేవుని దగ్గర వాడు అప్పచెప్పుకోవాలి. మీరే ధన్యులు, మాకంటే మీరే ధన్యులు, మాకు 2 అంతలు తీర్పు అంట. చెప్పేటప్పుడు మేము సరిగా ఉండాలి, చెప్పకముందు చేసినవన్నీ ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చాం కదా, దాని గురించి మేము అప్పచెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పేటప్పుడు సరిగా లేకపోతే వాటి గురించి చెప్పుకోవాలి. కానీ మీరేంటంటే విశ్వాస జీవితంలో ఉన్న మీరు చాలా ధన్యులు. మిమ్మల్ని దేవుడు ఎలా పోల్చాడనంటే, నా బిడ్డలు నా ప్రియులు అని పేతురు గ్రంథంలో పోలుస్తాడు, పేతురు పత్రికలు. అలాంటి ప్రియులను దేవుడు ఏం చేశారంటే దగ్గరికి చేర్చుకోవాలని ఇష్టపడతా ఉంటే మీరు మాత్రం దేవుని వద్దు, మాకు ఏం వద్దు, మాకున్న పరిస్థితులు మాకు చాలు, మాకున్న లోబితనం మాకు చాలు అని చాలామంది ఆశపడుతూ ఉంటారు. మాకు దేవునితో పని లేదు అని. కొంత డబ్బు ఉంటే, 1,00,000 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో ఉంటే మన కళ్ళు నెత్తుకొచ్చేస్తాయి నిజం చెప్పాలంటే. మీరు చూడండి, గమనించండి, డోక్రా పడ్డ దినాల్లో రోజు వాళ్ళ ఇంట్లో నుంచి మసాలా వాసన వచ్చింది. డోక్రా పడ్డ 4 రోజుల్లో కట్టే సమయానికి వచ్చేసరికి వచ్చేసింది, నెల రానే వచ్చేసింది. ఎన్ని ఇబ్బందులు తీసుకునేటప్పుడు, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు పంచుతారు, ఆ అమ్మ రాలేదు, ఈ అమ్మ రాలేదు అని అందరు కలిసి ఒక చోట కూర్చొని అరుచుకొని ఆ వడ్డీ నీ వల్ల అంత అని మాట్లాడుకొని తెచ్చుకున్న నీవు ఆ డబ్బును ఆస్వాదించే సమయానికి నీ చేతిలో ఉండకుండా చిల్లి సంచులు వేసినట్లు జారిపోతుంది. దాన్ని కట్టే సమయానికి సంవత్సరాలు గడిచిపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా యొద్దకు రండి, నేను ప్రతిదీ మీకు ఇస్తాను, శుభమని చెబుతాను అంటున్నాడు దేవుడు. మనం ఒక అడుగేస్తే దేవుడు మన కొరకు 100 అడుగులు వేస్తున్నాడు. అక్కడ వీళ్ళు చూడ్డానికని వెళ్ళారు, దూత ద్వారా విన్నారు, ఆయన ఇక్కడ లేడమ్మా, ఆయన లేచి ఉన్నాడు, మీరు సిలువ వేయబడిన క్రీస్తునే చూస్తున్నారు, ఇంకా పునరుద్ధానుడు ఆయన తిరిగి లేచాడు. చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవడన్నా ఉన్నాడో భూమి మీద అంటే ఎవరు లేరు. అలాంటి చరిత్ర యేసయ్యకు ఒక్కడికే ఉంది. ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, మీరు నా కొరకు వస్తే నేను మీకు శుభమని చెప్తాను. కింద వచనం చూడండి, 9వ వచనం. చెప్పాను, వచ్చి మొక్కగా చాలు. ఒక్క మాట. ఆయన ఏం చేశాడనంటే, వారికి శుభమని చెప్పిన తర్వాత వారి యొద్దకు ఆయనే వచ్చాడంట. యేసే వారి యొద్దకు వచ్చాడు. బహుశా మనం అనుకుందాం, మరియా మగ్దలేని మరియా పరిగెట్టుకుంటూ వచ్చారనుకోండి, ఆయాసంతో అని రొప్పుతూ ఉన్నారనుకోండి. మన తండ్రి అయితే ఏం చేస్తాడు? మన తండ్రి ఒక పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తుంటే ఎదురెళ్ళి ఎత్తుకోడా? పరిగెత్తనిచ్చి కింద పడేసేవాడు మన తండ్రి అవుతాడా? ఒకవేళ పడిపోయినా లేవనెత్తి అంటాడు, అమ్మో దెబ్బ తగిలిందా నాన్న అని గాయాన్ని కట్టేవాడే తండ్రి. ఇలా లోకపు తండ్రికే ఇంత ఆలోచన, ఇంత ప్రేమ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎదుర్కొని అంటే ఈయన ముందుగా వెళ్ళి శుభమని చెప్పి, శుభము అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రతి వచనానికి, ప్రతి పనికి, ప్రతి మీరు చేసే ఆ యొక్క పరిస్థితులకు శుభం కలుగును కాక అన్నాడు. నువ్వు చేసే పాడికి శుభం, నువ్వు చేసే పంటకు శుభం, నువ్వు చేసే చేతి పనులకు శుభం, ఇలా కాదు, ప్రతి మాటకు శుభం. అక్కడ శుభం అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రతి దానికి సంబంధించి సమస్తమైన వాటికి శుభమని దేవుడు తెలియచేశాడు. ఆ తెలియచేసిన మాటను ఇంకొంచెం ముందుకెళ్ళి ఆయనే వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేశారో తెలుసా? నిజమైన దేవుణ్ణి చూసినోడు నోరు, చేతులు, కాళ్ళు కట్టేసుకొని ఉండలేడు. ఏం చేశాడు తెలుసా? ఆయన పాదాల మీద పడిపోయారంట వాళ్ళు. ఆయన పాదాల మీద పడిపోయిన ధన్యత స్త్రీలుగా మీకు మాత్రమే దేవుడిచ్చాడు. మీరు గమనిస్తే ఒక వేశ్య తన వేశ్యాంగం చేస్తూ తన వృత్తి ఏంటంటే తన తలుపు తెరవడం, వెళ్తున్న మగవాళ్ళందరినీ ఆహ్వానించడం. ఇలాంటి పనులు చేస్తున్న వేశ్య దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత తన పాపములను ఒప్పుకుందంట. ఆయన ఏం మాట్లాడాలి అక్కడ? అమ్మా అని సంబోధిస్తాడు. వేశ్యను సంబోధించేవాడు
అమ్మాని సంబోధించేవాడు ఎవడన్నా ఈ లోకంలో ఉన్నారా? మనం ఏమంటాం తెలుసా? అది తప్పుడుదయ్యా, వీడు తప్పుడోడయ్యా, ఇలా మాట్లాడతాం. కానీ సాక్షాత్తు యేసయ్యే వాళ్ళని ఎలా పిలిచాడంటే అమ్మా అని పిలిచాడు. అమ్మ అని పిలిస్తే ఆవిడేం చేసిందంటే తన కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడిపి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచిందంట. ఇలాంటి భాగ్యం స్త్రీలకు బైబిల్ గ్రంథంలో దేవుడు ఆధిక్యతనిచ్చాడు. మీరు స్త్రీలుగా ఉన్నారు, చాలామంది స్త్రీలుగా ఉన్నారు. అరుణోదయాన్ని లేచి దేవుని పాదాలు పట్టుకోవడం మొదలు పెడితే మీ ద్వారా మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మీ ద్వారా మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, మీ ద్వారా మీకున్న ప్రతి పరిస్థితిని మార్చుకోగలుగుతారు. అందుకే బైబిల్ ఉంటుంది, జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టుకొనును, మూడురాలు తన చేతులతో తానే ఓడబెరుకును. జ్ఞానవంతురాలుగా చాలామంది ఉండరు. ఏ విషయంలో ఉంటారనంటే కొన్ని పరిస్థితులు అమ్మ లేవే అర్థం చేసుకోనని భర్త అంటే లేదు లేదు తీసుకొచ్చి పెట్టాల్సిందని అందంట ఒక ఆమె. ఏం తీసుకొచ్చి పెట్టాలి, నీకు ఏం కావాలి ఏం కావాలని అంటే, సరే ఈరోజు పెళ్ళి ఉంది కదా హైదరాబాద్ నువ్వు పెళ్ళికి వెళ్ళరా అని చెప్పేసి భర్త పనికి వెళ్ళాడు. భర్త ఎవరు అని అంటే ఒక కూలి పని చేసుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి పనికి వెళ్తే ఈయన అన్నాడంట, నేను రాలేనులే మేస్త్రి నాకు సమయాన్ని ఇవ్వట్లేదు, నువ్వు వెళ్ళేసి వచ్చేసే అని అన్నాడంట. అప్పుడే వారికి కొత్తగా పెళ్ళయింది. పెళ్ళయ్యి 1-2 సంవత్సరాలు అవుతుంది. ఇంచుమించు ఒక చిన్న పాపను తీసుకొని ఆవిడ వెళ్ళింది. అయితే యవనస్త్రాలు కదా, యవనస్త్రాలకు కొన్ని కోరికలు ఉంటాయి. నేను చక్కగా చీరలు కట్టుకోవాలి, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి, లేదా నలుగురిలో ఉన్నప్పుడు నేను కొంచెం ఘనంగా ఉండాలి అని అన్నారు. హైదరాబాద్ అంటే మామూలు విషయం కాదు కండి, సూపర్ లగ్జరీగా వస్తారు పైనుంచి కిందకి మేకప్ వేసుకొని. అలాంటి పరిస్థితిలో ఒక స్త్రీ అక్కడికి వెళ్తే ఆమెని వాళ్ళ దాన్ని ఏమంటారు బీరకాయ పీస్ అంట. ఆ చుట్టం ఒక ఆమె వాళ్ళ చిన్నమ్మ ఒక ఆమె పలకరించింది. ఏమే చెల్లి బాగున్నావా, ఏమే కూతురా బాగున్నావా అందంట. కూతురా అని అంటే ఇంచుమించు ఆమెకు ఒక 40 సంవత్సరాలు ఉంటాయి అనుకోవచ్చుగా. 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఆవిడ ఈ యవనస్త్రాలను పలకరించేసరికి బాగున్నాను అని అందంట. సరే అక్కడితో ఆగిపోవాలి కదా. ఆవిడ అందంట, పిల్లలు ఎట్లున్నారు, భర్త ఎట్లున్నారు, మీరేం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, ఎట్లా తింటున్నారు, ఏమేం పనులు చేసుకుంటున్నారు, ఇవన్నీ అడిగింది. చివరికి ఇదేంటే ఈ చీర కట్టావు అందంట. ఏ చీర కట్టావు, ఇదేంటే ఈ చీర కట్టావు అని అందంట. నా చీర ఎంతో తెలుసా, 7,000 అందంట. ఏం చీరమ్మా అని అంటే అగ్గిపెట్టి చీర అందంట. అంటే అగ్గిపెట్టి చీర అంటే అగ్గిపెట్టిలో పెడతారండి అని అనొద్దు మీరు, అలా డిజైన్ చేశారండి దాన్ని. అగ్గిపెట్టి చీర అనేసరికి ఏమి ఇంటికి వచ్చేసింది, పెళ్ళి అయిపోయింది, దేవునికి వందనాలు సూత్రాలని కట్నాలు కానుకలు చదివించి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత పెళ్లి నుంచి ఇంటికి వచ్చి దిగాలు కూర్చుంది. ఏమ్మా పాప ఏం చేస్తున్నానంటే పడుకుందయ్యా అందంట పని నుంచి వచ్చిన భర్తతో. సరే నువ్వేంటి అలాగున్నావంటే ఏం లేదని అందంట. సరే కొంచెం నీళ్లు తోడమ్మా అని అంటే తోడుకోపో అందంట. సరే పెళ్ళికి వెళ్ళిందిగా, దానికి తోడు హైదరాబాదు వెళ్ళొచ్చిందిగా, అలసిపోయి ఉంటుందని ఈయన ఏం చేశాడంటే ఆయనే నీళ్లు తోడుకున్నాడు. సరే కొంచెం పక్కయ్యమ్మ కొద్దిసేపు నడువాల్చుకుంటానంటే వేసుకోపో అంటుందంట. సరేలేని కొద్దిసేపు పడుకున్న తర్వాత లేచి వెళ్ళాడు వేసుకొని. సరే కొంచెం అన్నం పెట్టమ్మా అని అంటే నువ్వే పెట్టుకొని తిను అంటుందంట. ఏంటి ఏదో సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పి ఈయన కొంచెం ప్రేమ కలిగినోడు అయ్యి దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మా ఏమైందమ్మా సరస్వతి అని అంటే, ఇది పరిస్థితి అయ్యా, ఇది పెళ్ళికి వెళ్ళాను కదా. వెళ్ళావు, ఏమైంది? అక్కడ మా బీరకాయ పీస్ చుట్టం మా చిన్నమ్మ ఉంది కదా, ఉంది, ఏమైంది? అన్నీ అడిగింది. మంచిదే చెప్పపోయావా? బాగున్నామని చెప్పామండి, బాగానే తింటున్నామని చెప్పామండి, బాగానే సమకూర్చుకున్నామని చెప్పామండి అందంట. మరి ఇంకెందుకు దిగులుకున్నావు అని అంటే, పెళ్ళిలో ఒక చీర కట్టుకొచ్చిందండి అని అంటే, ఏం చీరమ్మా అంటే అగ్గిపెట్టి చీర అండి అందంట. సరే కొంటానులే అన్నాడంటే ఈ పిచ్చోడు కూడా రేట్ ఎంత అని అడగకుండా, కొంటానా అనేసరికి కొంటారులే కానండి మీరు కొనలేరండి అంటుందంట. మళ్ళీ ఏదండి మళ్ళీ కొంటానా అని అన్నాక మళ్ళీ కొనలేనంటావు ఏంటండి, ఆ చీర 7,000 అండి అందంట. చీర 7,000 అని అంటే మేస్త్రి దగ్గర చేసే పనికి ఇప్పటికే బాకీ అయి ఉన్నాను నేను, 7,000 రూపాయలు పెట్టి చీర నీకెందుకే అని చెప్పేసి అన్న మాటకే నేను పుట్టింటికి వెళ్ళమంటావా అందంటావా. కుటుంబంలోకి 3వ వ్యక్తి వస్తే కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. నేను పుట్టింటికి వెళ్ళమంటావు అంటే వీడు సత్తా బత్తా మళ్ళీ మేస్త్రి దగ్గరికి వెళ్ళి బ్రతులాడి ఆ చీర చీరకే డబ్బులు తీసుకొని వచ్చి మళ్ళీ ఎక్కడ కొనాలి తెలుసా చీర, మళ్ళీ హైదరాబాద్లోకి పోవాలి. ఈ ఛార్జీ ఎంత అవుతుంది, ఈ ట్రావెలింగ్ ఎంత అవుతుంది. జ్ఞానం లేని స్త్రీ ఇలాగుంటుంది, చిన్నదానికి చితకదానికి అలుగుతూ. జ్ఞానం లేని స్త్రీ ఇలాగే ఉండిద్ది, తన ఇంటిని పెరకు వేసుకుంటూ. తన భర్తకు ఆయాసకరంగా మారింది. ఇప్పుడు అంత డబ్బు వెచ్చించి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంది ఏం చీర అంటే అగ్గిపెట్టి చీర తెచ్చుకుంది.
ఈ అగ్గిపెట్టి చీర కోసం జ్ఞానం లేని స్త్రీ ఇలాగుంటుంది. కానీ ఇక్కడ స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? దేవుని కోసం, దేవుని చూడాలని, దేవుని ఎదుర్కోవాలని ఆశపడి మహా ఆనంద భరితులైన ఉండిద్ది అక్కడ, మహా ఆనందంతో. ఈరోజు దేవుని చూడడానికి ఆనందం ఉండదండి. చీరలో ఉన్న ఆనందం ఈరోజు కట్టుకుంటే రేపు విడిచేస్తే ఆనందం పోయిద్ది. క్రొత్త బట్టలు వేసుకున్నంతసేపు ఉండదు ఆనందం. మీరు చాలామంది క్రిస్మస్కి, మన ఊర్లో ఒక నానుడి ఉంది, ఏంటో చెప్పమంటారు? క్రిస్మస్ వచ్చింది వెళ్ళిపోయింది, క్రొత్త సంవత్సరం వచ్చింది వెళ్ళిపోయింది. ఇంకా బాగా చెప్పాలంటే తిరణాలు వచ్చింది. మన జీవితాలు ఏమైనా మారినాయా? అప్పులు, ఆ 4 రోజులు పప్పులు ఉడికించుకోవడానికి అప్పులు, ఆ 4 రోజులు కళాయి మోగించుకోవడానికి అప్పులు, ఇవి తీర్చుకోవడానికి నానా రకమైన చాకరీ. నేను అంటాను పండగ చేసుకోవద్దని అనట్లేదు, కానీ జ్ఞానవంతులు ఏం చేస్తారంటే దేవుని సన్నిధానంలో దేవుని కొరకు మహా ఆనందపడతారు. మనోళ్ళు ఏం చేస్తారంటే లోక సంబంధమైన ఆనందాల కోసం చూస్తూ ఉంటారు. అయితే ఈయనిచ్చే ఆనందం శుభమని మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. 10వ వచనం, యేసు భయపడకుడి, వెళ్ళవలెననియు చూతురని తెలుపుడా నేను. 12వ వచనం చూడండి. పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని. చూడండి, అక్కడ యేసు ప్రభుని ఆ యొక్క సమాధి దగ్గర చాలామంది సైనికులను పెట్టారు. ఆ సైనికులకు డబ్బు ఇచ్చారంట. ద్రవ్యం అంటే డబ్బు. డబ్బిచ్చి కాపలా పెట్టుకున్న, డబ్బిచ్చి ఫెన్సింగ్లు వేయించుకున్న, డబ్బిచ్చి ఫిరంగి తుపాకీలు పెట్టించిన దేవుడు లేస్తానన్న సమయానికి లేచాడు. అయినా మనోళ్ళు ఇంకెక్కడ వెతుకుతున్నారంటే క్రీస్తు సిలువ వేయబడి ఉన్నాడు కనుక ఆయన మృతులలోనే ఉండి ఉంటాడు, ఆయన ఇంకా లేచి లేడు అని అనుకుంటారు. కాదు, ఆయన ఏం చేశాడు తెలుసా? నేను మరలా రానై ఉన్నాను. నేను వచ్చే సమయానికి మీరు అందరూ ఎలాగ ఉండాలి? ఎత్తపడేటువంటి గుంపులో ఉండాలి. ఎత్తబడే గుంపులో మనం అందరం లేకపోతే విడవబడే పరిస్థితిలో మహాశ్రమల కాలం వచ్చింది. మహాశ్రమల కాలం. ఇప్పుడు శ్రమల కాలం మీరు పెట్టుకుంటే వచ్చిన శ్రమల కాలం. మీరు తినొద్దు అని అనుకుంటే వచ్చిన శ్రమ, మీరు ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటే వచ్చిన శ్రమ, ఇక మీదట వచ్చే శ్రమ ఎవడో ఒకడు మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టే శ్రమ. వాడు ఎలాగంటాడు తెలుసా? ఇప్పుడున్న గవర్నమెంట్లు ఏమి ఉండవు, జగన్ మావయ్య ఉండడు, చంద్రబాబు తాతయ్య ఉండడు, ఎవరుండరు. అప్పుడు సాతాను యొక్క గవర్నమెంట్ వచ్చింది. వాడు వేయించుకున్న ముద్ర వేయించుకుంటేనే రేషన్ కార్డు టైప్లో మీకు రేషన్ ఇస్తాడు. అవన్నీ బైబిల్లో ఉన్నాయి. లేవయ్యా అంటే ప్రతిదీ బైబిల్లో ఉన్నాయి. కానీ చాలామందికి తెలిసినా తెలియనట్టు ఎప్పుడో 2020 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆయన వస్తున్నాడు 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 అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ గుర్తులేమీ కనబడట్లేదు అని చాలామంది నివ్వెరపోయారు. ఇప్పటి వరకు ఆలస్యం చేశారు. అయితే రోగాలు వస్తాయి అన్నాడు. కరోనా అటువంటి రోగం భూమి మీద ఇప్పటి వరకు ఎప్పుడు రాలా. వరదలు వస్తాయి అన్నాడు, తుఫాన్లు వస్తాయి అన్నాడు. మనకెప్పుడు తెలియని విజయవాడ మునిగిందా లేదా? ఎంతోమంది ఆకలికి అల్లాడిపోయారు. ఇలాంటి పరిస్థితులు మన చుట్టూ కనబడుతూ ఉన్నా ఎక్కడి వరకు ఎందుకు? తండ్రి మీదకి తల్లి, బిడ్డల మీదకి తల్లిదండ్రులు లెగుస్తున్నారు, లేకపోవట్లేదా? మన చుట్టుపక్కల అన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. కానీ ఇవన్నీ తెలియక వ్యభిచారం అయితే మరీ దారుణం. వ్యభిచారం అయితే మరీ దారుణం. అల్లుడితో అత్త వెళ్ళిపోతుందంట. కొత్తగా చేసుకున్న పెళ్ళిళ్ళకి అల్లుడితో అత్తపోతుందంట. ఇలాంటి వ్యభిచారం చేస్తున్న వారిని కూడా దేవుడు ఏమంటున్నాడంటే నా హక్కును చేర్చుకొని నేను మిమ్మల్ని లాలిస్తాను అంటున్నాడు దేవుడు. ఒకరినొకరు ఎవరు క్షమించగలిగినోడు భూమి మీద ఎవ్వడూ లేడు. నీ పాపాన్ని నా పాపాన్ని తీసివేయగలిగినంత పరిశుద్ధుడు ఎవడు లేడు. నేను పరిశుద్ధుని అని చెప్పుకుంటున్నాడంటే ఆడు పిచ్చోడై ఉండాలి. నేను మంచోడిని కాబట్టి లాలించానంటే ఆడు పిచ్చోడై ఉండాలి. ఎవడు పరిశుద్ధుడు లేడు. పరిశుద్ధుడు యేసయ్య ఒక్కడే. యేసు ప్రభు ఒక్కడు తప్ప పరిశుద్ధుడు ఎవడూ లేడు. ఆయన యొద్దకు రావడానికి చాలామంది సందేహిస్తున్నారు. ఆ సందేహాలు ఈ రాత్రితో పోవునుగాక. ఆమెన్. అయితే ఇక్కడ ఈ సహోదరులు ఇద్దరు, మగ్దలేని మరియా ఇద్దరు వెళ్ళి దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తే దేవుడే ఎదురొచ్చి శుభమని చెప్పి ఆయన కాళ్ళ మీద వీళ్ళు మ్రొక్కారంట. మనం ఆ రీతిగా మన బిడ్డల కొరకు, మన కొరకు మనం ఎప్పుడైతే దేవుని పాదాల మీద పడి దేవుని సన్నిధానంలో గోజాడుకుంటామో దేవుడిచ్చే ఆశీర్వాదాలు శుభము కలిగినట్లు మనకి
కలుగుతాయి. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రభువు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రములయ్యా. తండ్రి, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు నాయన. తండ్రి, మేము పాపపు స్థితిలో ఉండగాను, తండ్రి మేము ద్రోహం చేసిన వారుగా ఉండినను మీరు మా కొరకు సిలువ వేయబడ్డారు నాయన. మా పాపాన్ని మీ పాపంగా ఎంచుకున్నారయ్యా. మీరు మోసారు నాయన. తండ్రి, మీరు ముళ్ళ కిరీటం ధరించారు నాయన. అనేక పిడిగుద్దుల చేత గుద్దించబడ్డారు నాయన. అనేక మాటల చేత నిందించబడ్డారు నాయన. అనేకులు తండ్రి అపహాస్యం చేశారు నాయన. తండ్రి ఉమ్ము వేశారు నాయన. అయినను మీరు మా కొరకు భరించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీలో ఏ పాపం లేదు నాయన, అయినా మీ మీద నేరారోపణ చేశారయ్యా. అలాంటి పరిస్థితుల్లోనైనా మేము పడాల్సిన శిక్ష, మేము అనుభవించాల్సిన శిక్షను ప్రభువా మీరు అనుభవించి తండ్రి మాకు ఒక నూతన జీవితాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, ఈ రాత్రి ప్రభువా మేము ఒప్పుకొనుచున్నాము నాయన. మీరు సిలువ వేయబడిన క్రీస్తును తండ్రి మేము వెతుకుచున్నామేమో నాయన. లేదు ప్రభువా, మీరు లేచి ఉన్నారు నాయన. మీరు పునరుద్ధానుడయ్యారు నాయన. తండ్రి, మీరు మా కొరకు మరలా రానై ఉన్నారు నాయన. తండ్రి, సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మేము పొందుకుంటామయ్యా. తండ్రి, నీ సన్నిధానానికి మేము వస్తాము నాయన. తండ్రి, నీ పాదాల చెంత మేము ఉంటాము యేసయ్యా. తండ్రి, మీరు మా కొరకు రండి నాయన అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి, యేసయ్యా మీరు మా కొరకు రండి దేవా. తండ్రి, మీ కొరకు మేము రానై ఉన్నాము నాయన. తండ్రి, మేము అడుగులు ప్రారంభిస్తూ ఉన్నాము నాయన. మీరు మా కొరకు ఎదురు వచ్చిన ఆయన మాకు శుభమని తెలపండి యేసయ్యా. ఆనాడు మగ్దలేని మరియకు మీరు చెప్పినట్లుగా నాయన మాకును, మా స్త్రీలకును తండ్రి, మా తల్లులకును నాయన ఈ రాత్రి మీరు చెప్పండి యేసయ్యా. ఈ రాత్రి మీరు వారిని ఎదుర్కొనండి నాయన. మీరు బలపరచండి నాయన. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి మీరు విడుదల కలిగించండి నాయన. తండ్రి, పరిశుద్ధుడు అనబడిన వాడు ఎవడు లేడు కనుక నాయన మా ప్రతి ఒక్క పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచూ ఉన్నాము నాయన, విడిచిపెడుతూ ఉన్నాము నాయన. మీరు మాత్రమే మాకు ఎదురుగా రండి నాయన, శుభమని చెప్పండి యేసయ్యా అని నోరు తెరిచి, దేవా తండ్రి ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు నాయన, మీకు స్తోత్రములని అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. మీ కొరకు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప దేవా నీకు స్తోత్రములు ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభువా నీ సన్నిధానానికి ఎంతో ఆసక్తిగా వచ్చి ఉన్నారయ్యా. తండ్రి, ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారయ్యా. విన్న మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. వాక్యానుసారంగా నడుచుకునే కృప దయచేయండి అయ్యా. నీ సన్నిధికి వచ్చి నేను ఎదుర్కొనే బిడలుగా ఈ బిడలందరూ కూడా ఉండినట్లుగా సహాయం చేయండి అయ్యా. వీరు నశించిపోకూడదని, వీరిని మీరు ప్రేమించి మమ్మల్ని ప్రేరేపణ కలిగించి ఈరోజు ఇక్కడ ఒక ప్రభువా సువార్త సభలాగా ప్రార్థన పెట్టించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, కుటుంబాల్లో నెమ్మది లేకపోతే నెమ్మదిని దయచేయండి అయ్యా. కుటుంబాల్లో రుణబాకీల చేత ఎంతో బాధలు పడుతూ ఉన్నారు నాయన. ఇంకా ప్రభువా బాకీల్లో కూరుకుపోతున్నారు, కానీ పైకి రాలేని స్థితిలో ఉంటున్నారయ్యా. తేలిగ్గా సులువుగా తీర్చుకునే మార్గాన్ని వారికి చూపించండి అయ్యా. అటువంటి తెలివిని మీరు దయచేయండి. రుణబాకీలన్నీ కొట్టివేయండి అయ్యా. నిన్ను నమ్ముకున్న వారిని తలగా పైవారిగా ఇచ్చే స్థితిలో ఉంచుతా అంటున్నారు కదయ్యా. ప్రభువా, అట్టి స్థితిలో నీ ప్రియబిడలందరూ ఉండటానికి సహాయం చేయండి అయ్యా. పురుషులను మీరు మార్చండి, బిడలను మీరు మార్చండి. ఇక్కడ ఎవరెవరైతే ఇంకా రక్షణ పొందలేదో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి అయ్యా. ఎవరైతే ప్రభువా పాపంలో జీవిస్తున్నారో అటు బిడలను కూడా పాపం నుంచి విడుదల కలిగించి పరిశుద్ధులుగా పవిత్రులుగా మీరు మార్చమని అడుగుతున్నానయ్యా. ఎందుకంటే ఎవరు నశించి నరకం పాలు అవటం నీకు ఇష్టం లేదు కదా నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చండి, ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి అయ్యా. తండ్రి, ఎవరి కొరకైతే ఈ యొక్క స్వార్థ సభను ఏర్పాటు చేశారో అటు ఆత్మలు కూడా మీరు పట్టుకోమని అడుగుతున్నాను. క్రీస్తునందు పడు ప్రయాస వ్యర్థం కాదన్నట్లుగా నీ యందు మేము ప్రయాసపడుతున్నాను ఆయన. ఈ ప్రయాస వ్యర్థం కానేది, కొన్ని ఆత్మలైనా మార్చబడినట్లుగా సహాయం చేయండి. ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి అయ్యా. ఈ యొక్క స్వార్థ సభ నిమిత్తం నాయన ప్రభు తమ్ముడు పిలుపు నాయన ప్రభు, మేము అలాగే అన్నయ్య ప్రభు సురేష్ బాబు ఇంకా ఎవరైతే ఇక్కడ ప్రభు సహకరించున్నారు ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి అయ్యా. ఈ యొక్క స్వార్థ సభ జయకరంగా జరిగించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకును
లోకంలో సకల పరిశుద్ధులు సదాతుడని నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.